హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాలో జరుగుతున్న ఇండిగో ఎయిర్లైన్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీలో 370 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, ముంబైలో 210, బెంగళూరులో 150, హైదరాబాద్లో నియర్లీ 110 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. టోటల్గా ఇండియాలో ఇండిగో క్యాన్సిల్డ్ ఫ్లైట్స్ 2 డిసెంబర్ నుండి ఈ రోజు వరకు 1000కి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇది ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పరిస్థితి. రైల్వే స్టేషన్లా ఉంది కదా. ప్యాసింజర్స్ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో కోపంతో స్టాఫ్ మీద చాలా కోపడ్డారు. చాలా ప్లేసెస్లో గొడవకు దిగారు. ఈ వీడియోలో ఇండిగోలో యాక్చువల్గా ఏం జరిగింది, ఎందుకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, ఇండిగో ఎయిర్లైన్సే ఎందుకు ఇంపాక్ట్ అయింది, ఎయిర్లైన్స్ ఏమంటుంది, మన యూనియన్ మినిస్టర్ ఏం చెప్పారు, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి సింపుల్గా అర్థమయ్యే వేలో చెప్తాను. లెట్స్ స్టార్ట్. అసలు ఏం జరిగింది? ఇండియన్ పైలట్స్కి FDTL అనే ఒక రూల్ బుక్ ఉంటుంది. FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్. అంటే పైలట్ ఎలా వర్క్ చేయాలి, ఎంత రెస్ట్ ఇవ్వాలి, నైట్ టైంలో ఎన్ని అవర్స్ ఫ్లైట్స్ నడపాలి, ఇవన్నీ రూల్ బుక్లో ఉంటాయి. అయితే 2024 జనవరి 8న DGCA ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటర్ కొత్త రూల్స్ అనౌన్స్ చేసింది. ఈ కొత్త రూల్స్లో మెయిన్ పాయింట్స్: వీక్లీ రెస్ట్ తీసుకోవడం. ఇంతకుముందు 36 అవర్స్ ఉండేవి, ఇప్పుడు 48 అవర్స్ చేశారు. అంటే పైలట్స్కి ఎక్కువ ఆఫ్ ఇచ్చినట్టు. ఫ్లైట్స్ ప్లేన్ చేయడానికి ఎక్కువ పైలట్స్ కావాల్సి వస్తుంది. నైట్ డ్యూటీస్ కూడా రెడ్యూస్ చేశారు. ఇంతకుముందు 1 వీక్లో 6 నైట్ ల్యాండింగ్స్ ఉండేవి, ఇప్పుడు 1 వీక్లో 2 నైట్ ల్యాండింగ్స్కి చేశారు. ఇండిగో నైట్ టైం ఫ్లైట్స్ ఎక్కువ నడుస్తాయి, కానీ ఇప్పుడు నైట్ పైలట్స్ లిమిటెడ్. ఈ రూల్స్ పార్షియల్గా 1 జూలై 2025కి అమల్లోకి రావాలి. కంప్లీట్గా 1 నవంబర్ 2025. ఢిల్లీ హైకోర్టు కూడా ఆర్డర్ ఉంది. ఇండిగో ఈ చేంజెస్కి రెడీ కాకుండా కొత్త స్టాఫ్ని, పైలట్స్ని హైర్ చేసుకోకుండా ఉంది. దాని రిజల్టే ఈరోజు ఫ్లైట్ క్యాన్సిలేషన్స్. ఎందుకు ఇండిగో మాత్రమే ఇంతలా బరెస్ట్ అయింది, మిగతా ఎయిర్లైన్స్ ఎందుకు లేదు? రీజన్: ఇండిగో ఫ్లైట్స్ ఎక్కువ. ఇండిగోలో 2300 ఫ్లైట్స్ పర్ డే ఫ్లై అవుతాయి. ఎయిర్ ఇండియా అప్రాక్సిమేట్లీ 1000 ఫ్లైట్స్, ఆకాశా ఎయిర్లైన్స్ అప్రాక్సిమేట్లీ 2000 ఫ్లైట్స్. హార్డ్లీ. ఎక్కువ ఫ్లైట్స్ అంటే ఎక్కువ పైలట్స్ అవసరం అవుతాయి. రూల్స్ స్ట్రిక్ట్ అయ్యాక ఇండిగోకి సడన్గా పైలట్ షార్టేజ్ అయింది. సెకండ్ రీజన్: సాఫ్ట్వేర్ గ్లిచ్. ఇండిగో రీస్టోరింగ్ సిస్టమ్, పైలట్స్కి డ్యూటీ షెడ్యూల్ అసైన్ చేసే సిస్టమ్ 2 days గ్లిచ్ అయింది. దీని రిజల్ట్ ఏమైందంటే పైలట్స్ రాంగ్ షిఫ్ట్లో అసైన్ అయ్యారు. కొన్ని గ్రూప్స్కి ఓవర్ టైం అయింది. DGCA రూల్స్ ప్రకారం ఓవర్ వర్క్డ్ పైలట్స్ ఇమీడియట్గా రెస్ట్కి పంపాలి. సడన్గా హండ్రెడ్స్ ఆఫ్ పైలట్స్ అన్అవైలబుల్. అలా చిన్న సాఫ్ట్వేర్ ఇష్యూ వల్ల ఈరోజు ఎయిర్లైన్స్ అండ్ ప్యాసింజర్స్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇండిగో ఎయిర్లైన్స్ ఏం చెప్పిందంటే ఇష్యూని ఫిక్స్ చేయడానికి వర్క్ చేస్తున్నారు అని, సిస్టమ్ అండ్ షెడ్యూల్స్ని రీబూట్ చేస్తున్నారు, రేపటి నుండి ప్రోగ్రెసివ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని, మినిస్ట్రీ మరియు DGCAతో కోఆర్డినేట్లో వర్క్ చేస్తున్నారు అని చెప్పింది. కస్టమర్స్కి ఆటోమేటిక్ రీఫండ్స్, ఫ్రీ షెడ్యూలింగ్ డిసెంబర్ 15th వరకు, హోటల్ రూమ్స్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, ఫుడ్ అండ్ స్నాక్స్, సీనియర్ సిటిజన్స్కి లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాము అని. ఎయిర్లైన్స్ ఫ్లైట్ స్టేటస్ని ఆన్లైన్లో చెక్ చేయండి అని, మీకు ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఎయిర్పోర్ట్కి రావద్దు అని, వాళ్ళ AI అసిస్టెంట్ని యూజ్ చేసి హెల్ప్ పొందండి అని ఇండిగో చెప్పింది. ఆపరేషన్స్ని ఫాస్ట్గా నార్మల్కి తీసుకురావడం, కస్టమర్స్ ట్రస్ట్ని మళ్ళీ ఎండ్ చేయడం వాళ్ళ మెయిన్ గోల్ అని చెప్పింది. యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే ఈ ఇష్యూ అన్ని కోణాలలో ఎంక్వైరీ చేయడానికి ఒక కమిటీని ఫామ్ చేశాము అని అన్నారు. ఎవరు మిస్టేక్ చేశారు, ఎక్కడ తప్పు జరిగింది, దానిపైన నెసెసరీ యాక్షన్ తీసుకుంటాము అని అన్నారు. ఇది అలాగా వదిలేయడానికి ఛాన్స్ లేదు అని, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము అని అన్నారు. రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళు తప్పకుండా బాధ్యత వహించాలి అని చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త టాపిక్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.